అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీబీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ఒక చిన్న వైరస్ కానీ దాని ప్రభావం ప్రపంచాన్నే కుదిపేసింది. ఇది సినిమా కథ కాదు, ఇది నిజం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది హెచ్ఐవి గురించి. అసలు హెచ్ఐవి అంటే ఏమిటి, ఎలా వస్తుంది, ప్రపంచంలో ఎప్పుడు మొదటగా కనిపించింది, ఇప్పటి వరకు ఎంతమంది దీని బారిన పడ్డారు, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఐవి అంటే ఏంటి? హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అనేది ఒక డేంజరస్ వైరస్. ఇది మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ను, ముఖ్యంగా CD4 ఆర్ T సెల్స్ను అటాక్ చేస్తుంది. మన బాడీలో ఇవే సోల్జర్స్లా పనిచేసి డిసీజ్తో ఫైట్ చేస్తాయి. హెచ్ఐవి స్లోలీ బట్ స్టడీలీ ఈ సోల్జర్స్ను డిస్ట్రాయ్ చేస్తుంది. చికిత్స తీసుకోకపోతే ఈ హెచ్ఐవి చివరకు ఎయిడ్స్కి దారితీస్తుంది. ఎయిడ్స్ అంటే ఇమ్యూన్ డెఫిషియెంటీ సిండ్రోమ్. శరీరానికి రోగాలను ఫైట్ చేసే ఆ శక్తిని పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడు గ్లోబల్ హెచ్ఐవి సిచ్యువేషన్ ప్రకారం ఇప్పుడున్న మెయిన్ ప్రశ్న ఏంటంటే, ఈ హెచ్ఐవి ప్రపంచంలో ఎంత పెద్ద ప్రాబ్లం అనేది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లకు పైగా ప్రజలు హెచ్ఐవితో జీవిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ లక్షల సంఖ్యలో న్యూ హెచ్ఐవి కేసెస్ అనేది రిజిస్టర్ అవుతున్నాయి. మరియు ఎయిడ్స్ రిలేటెడ్ డిజీజ్ వల్ల ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ డేటాని అఫీషియల్గా మానిటర్ చేస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరియు ఎయిడ్స్ అత్యధిక ప్రభావం ఉన్న రీజియన్ సబ్ సహారన్ ఆఫ్రికా. కానీ హెచ్ఐవి అనేది ఎనీ కంట్రీ, ఎనీ ఏజ్, ఎనీ జెండర్ను ఎఫెక్ట్ చేయగలదు. అసలు హెచ్ఐవి ఎలా స్ప్రెడ్ అవుతుంది? చాలా మందికి ఇప్పటికీ ఒక డౌట్ ఉంది, హెచ్ఐవి టచ్ వల్ల వస్తుందా అనేసి. ఆన్సర్ అయితే నో. హెచ్ఐవి స్ప్రెడ్ అవ్వడానికి ప్రధాన మార్గాలు ఇవే: అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ కాంటాక్ట్, infected blood transfusion, sharing injection needles or drug syringes, mother to child transmission pregnancy, delivery, breastfeeding సమయంలో, హగ్ లేదా హ్యాండ్ షేక్, షేరింగ్ ఫుడ్, కాఫింగ్, మస్కిటో బైట్ వల్ల హెచ్ఐవి రాదు. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం సిమ్టమ్స్ ఆఫ్ హెచ్ఐవి గురించి మాట్లాడుకుందాం. హెచ్ఐవి సిమ్టమ్స్ 3 స్టేజెస్లో కనిపిస్తుంది. ఎర్లీ స్టేజ్ అంటే ఫస్ట్ ఫ్యూ వీక్స్లో ఫీవర్ రావడం, సోర్ థ్రోట్, ఫెటిగ్యూ, ఇవి ఫ్లూ లాగా ఉంటాయి, అందుకే చాలామంది వీటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సెకండ్ వచ్చేసరికి మిడిల్ స్టేజ్ అంటే ఇవి నో విజిబుల్ సిమ్టమ్స్ ఏం పెద్దగా చూపించవు, అలానే వైరస్ సైలెంట్లీ ఇమ్యూన్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇక అడ్వాన్స్ స్టేజ్ అంటే ఎయిడ్స్ స్టేజ్, సడన్గా వెయిట్ లాస్ అయిపోవడం, క్రోనిక్ డయేరియా రావడం, నైట్ టైం స్వెట్ పట్టడం, లైక్ టీబీ రావడం, నిమోనియా రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తుంటాయి. ఈ స్టేజ్లో కానీ ట్రీట్మెంట్ లేకపోతే లైఫ్ థ్రెటనింగ్ అవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఉండే మెయిన్ డౌట్ ఏంటంటే, అసలు ఫస్ట్ హెచ్ఐవి కేసు ఎక్కడ నమోదైంది అని చెప్పేసి. ఇప్పుడు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. ప్రపంచంలో హెచ్ఐవి మొదటిసారి అఫీషియల్గా గుర్తించబడింది 1981లో, అది కూడా యునైటెడ్ స్టేట్స్లో. అప్పుడు కొన్ని అన్యూజువల్ నిమోనియా అండ్ క్యాన్సర్ కేసెస్ కనిపించాయి. ఈ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేసినది సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్. అక్కడ నుంచి ప్రపంచం ఈ వైరస్ని సీరియస్నెస్ని అర్థం చేసుకుంది. లేటెస్ట్ స్టడీస్ ప్రకారం హెచ్ఐవి ఆరిజిన్స్ ఆఫ్రికా రీజియన్కి సంబంధించినవి అని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పుడు హెచ్ఐవి యొక్క ట్రీట్మెంట్ గురించి మనం తెలుసుకుందాం. అంటే ట్రీట్మెంట్ ఉందా లేదా అని. ఇప్పటికీ హెచ్ఐవికి పర్మనెంట్ క్యూర్ లేదు, వ్యాక్సిన్ కూడా లేదు, ఇది నిజం. కానీ ఇది కంప్లీట్ హోప్లెస్ స్టోరీ కాదు. ఆర్ట్ అంటే యాంటీ రివిట్రల్ థెరపీ అనే మెడిసిన్స్ వల్ల హెచ్ఐవి ఉన్నవారు లాంగ్, హెల్దీ, నార్మల్ లైఫ్ గడపగలరు. కరెక్ట్ ట్రీట్మెంట్తో వైరస్ లెవెల్ అన్డిటెక్టబుల్గా మారుతుంది. అంటే స్ప్రెడ్ అయ్యే రిస్క్ కూడా ఆల్మోస్ట్ 0 అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రేక్షకులారా, హెచ్ఐవి అంటే భయం కాదు, హెచ్ఐవి అంటే అవగాహన అవసరం. ఎర్లీ టెస్టింగ్, రైట్ ట్రీట్మెంట్, సేఫ్ ప్రాక్టీసెస్, ఇవే హెచ్ఐవికి స్ట్రాంగ్ వెపన్స్ అని చెప్పుకోవచ్చు. అవేర్నెస్ సేవ్స్ లైఫ్, సైలెంట్ స్ప్రెడ్ డిసీజ్. సరే, కానీ ఇప్పుడు హెచ్ఐవి గురించి లేటెస్ట్ ఒక న్యూస్ అయితే వచ్చింది.
అదేంటో తెలుసుకుందాం. హెచ్ఐవికు ఇప్పటి వరకు 100% ఎఫెక్టివ్ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ రీసెర్చ్లో హాయిగా ముందుకు సాగుతుంది. సైంటిస్టులు గ్లోబల్లీ ఆర్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్. అందులో కొన్ని phase 1 క్లినికల్ ట్రయల్స్లో వ్యాక్సిన్స్ హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ని ట్రైన్ చేసి బ్రాడ్లీ న్యూట్రలైజింగ్ యాంటీబయాటిక్స్ని ఇండ్యూస్ చేయగలవని చెప్తున్నారు. ఇవి హెచ్ఐవికి వ్యతిరేకంగా అన్ని స్ట్రెయిన్స్పై యాక్షన్ ఇవ్వగలవని కూడా చెప్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో IAVI అనౌన్సెస్ ఫస్ట్ వ్యాక్సిన్స్ ఇన్ IAVI Z004, a phase 1 clinical trial of a promising HIV vaccine approachను సౌత్ ఆఫ్రికాలో 2025 డిసెంబర్లో ప్రారంభించి జనవరి 2026లో ఫస్ట్ డోసెస్ ఇచ్చారు. ఇది ఇమ్యూన్ సిస్టమ్ని టార్గెట్ చేసి BNABS ప్రొడ్యూస్ చేయడంపై ఫోకస్ అవుతుంది. ఎర్లియర్ స్టడీస్ కూడా సిమిలర్ అప్రోచ్తో ఇమ్యూన్ రెస్పాన్సెస్ని యాక్టివేట్ చేయగలవని చూపాయి. ఇది ఫ్యూచర్ వ్యాక్సిన్ సక్సెస్కు ఒక ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. పరీక్షలు ఇంకా ఎర్లీ స్టేజెస్లో ఉన్నాయి మరియు ఫైనల్ వైడ్లీ ఎఫెక్టివ్ హెచ్ఐవి వ్యాక్సిన్ మార్కెట్కి రావడానికి ఇంకా కొంతకాలం అయితే పట్టవచ్చు. ఎందుకంటే హెచ్ఐవి వైరస్ అనేది చాలా మ్యూటేట్ అవుతూ ఇమ్యూన్ సిస్టమ్ నుంచి తప్పుకోవడానికి న్యూటోరియస్ అలాగే పెన్ స్టేట్ LED రీసెర్చర్స్ ఒక న్యూ టెస్ట్ కూడా డెవలప్ చేశాయి. ఇది వ్యాక్సిన్ ఇండ్యూస్ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ని యాక్టివ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ నుండి తప్పుగా చూపించే ప్రాబ్లంను రిజాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది వ్యాక్సిన్ ట్రయల్స్తో మరింత క్లీన్ డయాగ్నోసిస్కి సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్, even though an approved vaccine is not yet available, scientific progress and innovative tools like AIని ఉపయోగించడం వల్ల ఇందులో హోప్ఫుల్ అడ్వాన్స్మెంట్స్ దర్యాప్తు చేస్తుంది. అండ్ ద వరల్డ్ కంటిన్యూస్ టు వర్క్ టువర్డ్స్ ఎ సేఫ్ ఎఫెక్టివ్ హెచ్ఐవి వ్యాక్సిన్ దట్ వన్ డే కెన్ హెల్ప్ ఎలిమినేట్ ఎయిడ్స్ యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ థ్రెట్. సో దీని ప్రకారంగా చూసుకుంటే హెచ్ఐవి వ్యాక్సిన్ అనేది ఇంకా రాలేదు, బట్ వాళ్ళు అనేది ట్రయల్స్ అయితే చేస్తున్నారనమాట. సో కంప్లీట్గా ఆ ట్రయల్స్ అన్నీ పూర్తయి వ్యాక్సిన్ రావడానికి మరి కొంతకాలం అయితే పడుతుంది. ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్న దాని ప్రకారం తెలిసింది ఏంటి అంటే హెచ్ఐవి అనేది బై టచ్ అయితే స్ప్రెడ్ అవ్వదు. త్రూ సెక్షువల్ ట్రాన్స్మిట్ అయినా అవ్వచ్చు, లేదు అని అనుకుంటే లైక్ బ్లడ్ ఒకరి బ్లడ్ మరొకరికి ఎక్కించినప్పుడైనా అవ్వచ్చు, లేదు అనుకుంటే నీడిల్స్. సో చాలామంది నీడిల్స్ ఒకరు యూజ్ చేసే నీడిల్ని ఇంకోళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రాసెస్లో కూడా హెచ్ఐవి అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో రీసెంట్గా ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటి అంటే హెచ్ఐవి అనేది మోస్ట్లీ సాఫ్ట్వేర్ వాళ్ళ నుంచే ఎక్కువ స్ప్రెడ్ అవుతుందని తెలుస్తుంది. సో హెచ్ఐవిని అవాయిడ్ చేయాలి, రాకుండా చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ పార్ట్నర్స్ని మెయింటైన్ చేయడం మానేసేయాలి. బికాజ్ ఎందుకంటే మల్టిపుల్ పార్ట్నర్స్ని మెయింటైన్ చేయడం వల్లనే హెచ్ఐవి అనేది ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు హెచ్ఐవిని కంట్రోల్ చేసుకోవాలంటే దీన్ని మాత్రం మీరు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎక్కడైనా టాటూస్ వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఫ్రెష్ నీడిల్ యూజ్ చేస్తేనే టాటూ వేయించుకోండి. బికాజ్ మోస్ట్లీ హెచ్ఐవి కూడా అలాంటి ప్లేసెస్లోనే ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఒకరికి యూజ్ చేసిన నీడిల్ని మళ్ళీ మీకు యూజ్ చేస్తే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండుంటే అవే ఇన్ఫెక్షన్స్ మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది హెచ్ఐవికి స్ప్రెడ్ అవుతుంది. అది మీకు తెలియక నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎయిడ్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి ఇందాక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. హెచ్ఐవి అనేది మనకి 3 స్టేజెస్లో ఉంటుంది. సో ఫైనల్ స్టేజే ఎయిడ్స్. సో రీసెంట్ సర్వే ప్రకారం కూడా ఎయిడ్స్తో చాలామంది చనిపోవడం జరిగింది. అండ్ ఈ హెచ్ఐవిని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు మెడికేషన్ అయితే అవైలబుల్ ఉంది. డైలీ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే నార్మల్ మనిషి ఎలా బతకగలుగుతాడో హెచ్ఐవి ఉన్న పర్సన్ కూడా అలానే లైఫ్ని సర్వే చేయగలుగుతాడు. సో కాబట్టి హెచ్ఐవి స్ప్రెడ్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలన్నీ పాటించండి. అండ్ వెయిట్ చేస్తున్నాం అనమాట. సో 2025లో స్టార్ట్ చేస్తే వాళ్ళు డ్రగ్ని 2026లో ఇవ్వడం జరిగింది. అండ్ స్టిల్ అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. సో కమింగ్ డేస్లో కానీ కమింగ్ ఇయర్స్లో కానీ హెచ్ఐవి ప్రివెన్షన్ కూడా వ్యాక్సిన్ వస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం, ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.